ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా రాజకీయ పక్షాలు, ప్రజలు ఎన్నికల నిబంధనలను పాటించాలని, ఎవరైనా అతిక్రమిస్తే చట్ట పరిధిలో కఠినమైన చర్యలు తీసుకుంటామని కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు హెచ్చరించారు. సోమవారం కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కళ్యాణదుర్గం సబ్ డివిజన్ పరిధిలో 144 సెక్షన్తో పాటు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున నలుగురు వ్యక్తులు గుమికూడరాదని, అనవసరంగా బయట తిరగరాదని సూచించారు. కౌంటింగ్ అనంతరం విజయోత్సవ ర్యాలీలు, బాణసంచ పేలుళ్లు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై పీడీ యాక్ట్ అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్కు సిఫార్సు చేస్తామని తెలిపారు. ఎన్నికల నిబంధనలను పాటించకుండా అతిక్రమిస్తే చట్ట పరిధిలో కఠినంగా చర్యలు తీసుకుంటామని, కనుక రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ హరిప్రసాద్ పాల్గొన్నారు. అదేవిధంగా డివిజన్ మొత్తం కూడా 144 సెక్షన్, అదేవిధంగా 30 పోలీస్ యాక్టు అమలులో ఉన్నది. కావున నలుగురు అంతకంటే ఎక్కువ మంది గుమికూడి ఉండరాదు. అట్లా గుమికూడి ఉండినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలు ఎవరు కూడా ఈ యొక్క కౌంటింగ్ అయిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు కానీ, సంబరాలు కానీ, సమావేశాలు కానీ నిర్వహించరాదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 6వ తారీఖు వరకు ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందువలన ఈ యొక్క ర్యాలీలను నిషేధించడం జరిగింది. కాబట్టి రాజకీయ నాయకులు మరియు వారి కార్యకర్తలు అందరూ కూడా దీనికి సహకరించాలి. అదేవిధంగా ఎవరైనా అల్లర్లకు పాల్పడినట్లయితే వారిపైన ఎక్స్టర్మినేషన్, కలెక్టర్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు జిల్లా బహిష్కరణ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా గతంలో కూడా క్రిమినల్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి మరి ఇప్పుడు ఎలక్షన్ సమయంలో ఈ కౌంటింగ్ సందర్భంగా ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే వారిపైన కేసులను పరిశీలించి జిల్లా కలెక్టర్ గారికి వారిని పీడీ యాక్ట్లో నిర్బంధించమని చెప్పేసి ప్రపోజల్ పంపడం జరుగుతుంది. అదేవిధంగా మన కళ్యాణదుర్గం మరియు రాయదుర్గం 2 నియోజకవర్గాలలో సమస్యాత్మక ప్రాంతాలలో టికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మొబైల్ పార్టీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా పోలీసులకు 100కు ఫోన్ చేసి చెప్తే వెంటనే ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. అంతేకాని ఎవరు కూడా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే చట్ట ప్రకారం వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ అనంతపురం కలెక్టర్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు టపాకాయలను విక్రయించడం, టపాకాయలను కాల్చడం ఈ కౌంటింగ్ సందర్భంగా నిషేధించడం అయింది. కాబట్టి ఎవరు కూడా అక్రమంగా టపాకాయలను నిల్వ ఉంచుకోవడం, అదేవిధంగా ఈ కౌంటింగ్ సందర్భంగా బాణాసంచా పేల్చడం పూర్తిగా నిషిద్ధము. అట్లు ఎవరైనా పాల్పడినట్లయితే వారిపైన కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి నియోజకవర్గంలోని రాజకీయ నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క సూచనలను పాటించి పోలీసులతో సహకరించి ఈ యొక్క కౌంటింగ్ సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎటువంటి అవాంతరాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు